అన్న నమస్తే చెప్పండి. మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా జగన్ గారు గెలవాలా లేదా చంద్రబాబు? జగన్ గారే గెలవాలండి, యంగ్ డైనమిక్ కనుక. ఎందుకండి? ఎందుకంటే అతను చెప్పిందే చేస్తాడు, చెప్పిందే చేస్తాడు కనుక. ఓకే, మరి 5 సంవత్సరాల్లో మీకు నచ్చింది ఏంటి అసలు? ఎన్ని ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పాలన ఏం నచ్చింది మీకు? మాకు అన్ని అతను చేసిన ప్రతిది కూడా నచ్చిందండి. వాలంటరీ వ్యవస్థ నచ్చింది. డీబీటీ పథకం మ్యాక్సిమమ్ డీబీటీ పథకాలు నచ్చాయండి మాకు. గతంలో ఎలాగుంటుందంటే ప్రెసిడెంట్ ద్వారా అన్ని పథకాలు వచ్చి మన పైనుంచి వచ్చిన అమౌంట్ ₹1,00,000 వచ్చింది అనుకోండి, పేదవాడి దగ్గరికి రాబోతాడికి అది ₹10 అయిపోయింది. అక్కడ లంచాలు నొక్కేసేవారు. గతంలో జనభూమి కమిటీలు ఉండేవి. కమిటీలో ఎవరికైనా పెన్షన్ రావాలంటే ఒకటి చెప్తే ఒక ఊరికి ఒకటికే ఇచ్చేవారండి. ఆ జనభూమి కమిటీలు ఏం చేసేవారంటే ఊరు మొత్తం మీద 5 ఉండేవారండి. 5 కూడా ఎవరికి తెలుదు. ఈ వాలంటీర్లు అయితే ఎవరున్నారనేది తెలుసండి. వాళ్ళు ఏం చేసేవారు, మీకు పెన్షన్ రాయాలంటే మాకు 5,000 కావాలి, 10,000 కావాలి, అలాగ అడుక్కునేవారండి అప్పుడు. ఇప్పుడైతే అలా కాదు. నీ ఎలిజిబిలిటీ అయితే వాలంటీర్ రాసుకొని సర్టిఫికేట్లు అయితే పట్టుకెళ్ళి సబ్మిట్ చేస్తే వచ్చేస్తుందండి పెన్షన్. ఇప్పుడు పేదలకు వచ్చే పథకాలని అడ్డుకుంటున్నారు కదా టీడీపీ వాళ్ళు, రాకుండా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు, సో ఇవ్వకుండా చెప్పి దీని గురించి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అండి. వాళ్ళు ఏది స్వతంత్రంగా ఏమీ చేయలేరు. ఆపడం అంటే మంచి చేసేవాడిని అడ్డుకోవడమే తెలుసు, కానీ మంచి చేయడం రాలేదు కనుక వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అడ్డుకోవడం ఏదైనా. గతంలో ఇదే ఎలక్షన్ మూమెంట్లో చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ పెట్టారు. జగనన్న ద్వారా ఎవరి ద్వారా ఆపించాడేటి అది. పేదలే కదా పొందుతారు, తీసుకొని వెళ్ళే వాళ్ళు నచ్చితే ఓటేస్తారు, నచ్చకపోతే ఓటేయరు. గతంలో ఏ పథకం లేదు, లాస్ట్లో ఇచ్చేస్తే భ్రమపడి ఇచ్చేసాడు. అతను పసుపు కుంకుమ ఇచ్చాడని చంద్రబాబు నాయుడు సంకలు గుద్దుకున్నాడు. ప్రజలు అతనికి ఉప్పు కారం పెడేశారు. అది ఇంకొకటి, మొన్న ఫంక్షన్లు ఆపేశారు, ఇప్పుడు ఈ పేదల పథకాలను ఆపారు. సో కరెక్టే అంటారు ఇది? అది 100% కరెక్ట్ కాదండి. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు వెనకాల ఒక బ్యాచ్ ఉంటుందండి, ఇది చేద్దాం అది చేద్దాం అంటే. ఇప్పుడు ప్రజలు ఎప్పుడు అమాయకుడు కాదు. రామారావు గారిని వెండిపోటు పొడిచినప్పుడు ఉన్న ప్రజలు కాదు. ఇప్పుడు ప్రతి ఓడి దగ్గర మొబైల్ ఉందండి. ఎవడు ఏ పని చేస్తున్నాడో ఏటా అనేది అవుతుంది, తెలుసుకుంటున్నాడు. అంత తెలివి తక్కువ ఎవడో లేడు, చంద్రబాబు నాయుడు తప్ప ఎవడో తెలివి తక్కువ లేడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబు ప్రచారాలు చేస్తున్నారు కదా, మీ భూమి అమ్మేస్తారు జగన్ వస్తే, తాకట్టు పెట్టారు. అది 100 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళ కాడి నుంచి ఇప్పుడు దాకా భూసారి అవ్వలేదండి. మన రాష్ట్రం మొత్తం మీద ఎన్నో వేల ఎకరాలు పోరంబోకు భూములు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎసెంట్ భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ వెలికి తీయాలంటే రైతుకి స్వచ్ఛమైన మన రికార్డు చూపించాలి. ఆ రికార్డు ఉంటేనే ఆ రైతు వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళి అమ్ముకుంటాడు. అంతేగాని రికార్డులు లేని భూములు ఎన్నో సృష్టించడం ఇవన్నీ కాదు కదండి. 100 సంవత్సరాల చరిత్ర తిరగరాస్తున్నాడు ఇప్పుడు ఈ యాక్ట్ ద్వారా. అదండి క్రెడిబిలిటీ అంటే అలా ఉండాలి. క్రెడిబిలిటీ లేని వాళ్ళు ఎన్నో చెప్తారు, క్రెడిబిలిటీ ఉండి నాయకుడిని ఎంచుకోవాలి. ఇప్పుడు వైద్యం ఉన్నదండి. గతంలో చంద్రబాబు నాయుడు చేసినప్పుడు వైద్యం అంబులెన్స్ని పక్కన పెట్టేశాడు. ఎవరికి ఏది అందిది కాదు. అంబులెన్స్ డ్రైవర్లు ఎంతో బాధలు పడ్డారు. జగన్ వచ్చిన వెంటనే మొత్తం ఆ వ్యవస్థను తీసుకొచ్చి ఆరోగ్యశ్రీని పునరుద్ధరించారు. గతంలో చంద్రబాబు నాయుడు 530 కోట్లు బాకీలు పెట్టి వెళ్ళిపోయాడు ఆరోగ్యశ్రీకి. ఆ విధంగా చేసుకొచ్చిన దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి ఎంతో ఖర్చు పెడుతున్నారు. 10 లక్షల దాకా చేసుకొచ్చారు. ఇప్పుడు ఎవరికైనా పోయిన ఆరోగ్యశ్రీ పథకంలో లేని వ్యాధికి కూడా డబ్బులు వచ్చాయండి. ఆ విధంగా ఎంతో సేవ చేసుకొచ్చాడు. చదువు అనేది ముఖ్యం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఐబీ సిలబస్ తెస్తున్నాడంటే రికార్డ్ బ్రేక్. ఎవడు ప్రపంచంలో 2 దేశాల్లో ఉందండి అది చదువు. అటువంటి విద్యను తెస్తున్నారంటే మరి కొంతమంది సోమరిపోతులకు అర్థం అవ్వలేదండి. అది అర్థం చేసుకునే వాళ్ళు తర్వాత తెలుస్తుంది. పేద ప్రజలకి పెత్తందారులకి యుద్ధంలో పేదలు గెలుస్తారో పెత్తందారులు గెలుస్తారో త్వరలోనే తెలిసిపోద్దండి.